పుట్టపర్తి మురళీకృష్ణ గారు ఈయన ఒకటేనా కాదా అని అప్పుడు అడిగారు. ఆయనే ఈయన అని. ఏది ఎంత పెద్ద వయసు, ఇది 80 సంవత్సరాల వయసులో ఆ భాష, ఆ పట్టుదల, ఆ తెగింపు, ఆ ఉత్సాహం, ఇంకా సొసైటీకి ఏదో చేయాలి అనే తపన ఈ వ్యక్తిలోన, ఎంత వయసు కలిగినటువంటి వ్యక్తిలోన, ఈ వ్యక్తి వయసులో ఎంత పోరాటం చేశాడో ఇప్పుడు భక్తులు చెప్తూ ఉంటే, వారి గురించి విన్నాను, ఇప్పుడు చెప్తూ ఉంటే చాలా గొప్ప వ్యక్తి, నిజాయితీపరుడు, స్వార్థం లేని వ్యక్తి, సొసైటీలో మార్పు తీసుకురావాలి అని గ్రహించి ఆచరించి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి. మరి ఎస్పీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్ని అవతల వాళ్ళు క్వశ్చన్ చేసేటప్పుడు ఎంతటి వ్యక్తులు అనేది చూడకుండా అతను విషయం మీదే ప్రశ్నించడం, విషయం మీదే స్టాండ్ అవ్వడం, విషయం మీద నిలదీయటం అనేది బహు కొద్ది మందికి మాత్రమే అది కుదురుతుంది. అటువంటి మురళీకృష్ణ గారితో మాకు ఆ విధంగా పరిచయం. సొసైటీకి ఈరోజు వ్యవస్థలు దెబ్బతినడానికి, సొసైటీలో విలువలు లేకపోవడానికి, సొసైటీలో విపరీతమైన కరప్షన్ పెరిగిపోవడానికి, వ్యక్తిగత ప్రయోజనాలని మాత్రమే చూసుకునేటటువంటి ఈనాటి సమాజాన్ని చూస్తూ ఉంటే, ఇలాంటి వ్యక్తులు వయసు ఉడికిపోవడం వల్ల, వయసు పెద్దదవడం వల్ల కార్యక్రమాల్లో ఇంత మాత్రమే పాల్గొనడం వల్ల వారి శిష్యులు కావచ్చు, వాళ్ళు ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కనుమరుగైపోవడం వల్ల ఈ వ్యవస్థలో ఇష్టం వచ్చినట్టుగా దెబ్బతినిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలా. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని విషయాల్లో పోరాటం చేసి పేదల పక్షాన్ని నిలిపి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఈ వయసులో కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆయురారోగ్యాలు ఉండి 100 సంవత్సరాలు ఉంటే తప్ప ఇంకా 10 సంవత్సరాల పాటు ఈ పోరాటం చివరి వరకు కూడా ఆయన ఎక్కడ వయసు పెద్దదైంది, ఓపిక తగ్గింది, ఆరోగ్యం దెబ్బతింది, పిల్లకాయలు, కుటుంబం అనేది చూసుకోకుండా కూడా చాలా ఈ సొసైటీకి చేయాలా, సొసైటీలో మార్పు తీసుకురావాలా అని. మరి అదే విధంగా ఉపాధి